శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర భారీ బైక్ ర్యాలీని ఏప్రిల్ 12వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఎంఆర్పల్లి నుండి కపిలతీర్థం నంది సర్కిల్ వరకు నిర్వహిస్తున్నట్లు బజరంగ దళ్ ప్రతినిధి విష్ణు ప్రతీక్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ, దేశభక్తి, దైవభక్తి పాటలతో సాగే ఈ యాత్రను జయప్రదం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో హనుమాన్ జయంతి రోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాలుగా ఇది బజరంగ దళ్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 12వ తారీఖున వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో ఎంఆర్పల్లి సర్కిల్ నుండి నంది సర్కిల్ వరకు వయా గాంధీ రోడ్, బాలాజీ కాలనీ, తిలక్ రోడ్, వివి మహల్ రోడ్, ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా నంది సర్కిల్ ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని, యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని హిందూ జాతి ఐక్యతను, సమగ్రతను చాటాలని బజరంగ దళ్ పిలుపునిస్తూ ఉంది. ర్యాలీని విజయవంతం చేయాలి అని చెప్పి కూడా కోరుతూ ఉంది. జై శ్రీరామ్. హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఈ శోభాయాత్రను మేము నిర్వహించడం జరుగుతుంది. వేల సంఖ్యలో హిందూ బంధువులందరూ కులాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందరకు వచ్చి ఘనంగా ఈ యాత్రని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మన సనాతన ధర్మం నిలబెట్టడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఇది ఒక వేదికగా కూడా మనం అందరం ముందుకు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున మేము చేయదలిచాము. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. హైందవ శంకారం మన విజయవాడలో చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అందరము. కానీ ఇప్పుడు మీ ఇంటి దగ్గరికే మనం ఈ ఏర్పాటు చేశాము. కాబట్టి యువత మేల్కోవాలి. యువత దీన్ని మన దేశ రక్షణ, ధర్మ రక్షణకు తమ వంతు సహకారం అందించాలి. సో దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఈ ర్యాలీలో దిగ్విజయంగా పాల్గొనడం, చివరిదాకా ఉండి మా అందరి మన్ననలు పొంది మన మనసుకు కూడా ఒక ఉత్సాహాన్ని నింపవలసింది. మీ స్నేహితులతో కలిసి రావాలని యువతకు గట్టిగా పిలుస్తున్నాను. సో ఈ పిలుపునంది అందరూ అందిపుచ్చుకొని ఈ మాత్ర అవకాశాన్ని ఉపయోగించుకుంటాం.